ఢిల్లీలో టీమిండియా ప్లేయర్స్ కాసేపట్లో ప్రధాని మోదీని రోహిత్ సేన సమావేశం కానుంది. ప్లేయర్స్ ను అభినందించనున్నారు ప్రధాని మోదీ. మోదీతో సమావేశం తర్వాత టీమిండియా ముంబై వెళ్లనుంది. సాయంత్రం ముంబైలో రోడ్ షో ఉండనుంది. వాంఖడే స్టేడియంలో ఆటగాళ్లను సన్మానించనున్నారు బీసీసీఐ. ఢిల్లీలోనే ఉన్నారు టీమిండియా ప్లేయర్స్. మరి కాసేపట్లో ప్రధాని మోదీతో రోహిత్ సేన సమావేశం కానుంది. ప్లేయర్స్ ను అభినందించనున్నారు ప్రధాని మోదీ. మోదీతో సమావేశం తర్వాత టీమిండియా ముంబై చేరుకుంటుంది. సాయంత్రం ముంబైలో రోడ్ షో ఉండనుంది. వాంఖడే స్టేడియంలో ఆటగాళ్లకు సన్మానించనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు టీమిండియా ప్లేయర్స్. మరి కాసేపట్లో ప్రధాని మోదీతో రోహిత్ సేన సమావేశం కానుంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం టీమిండియా ప్లేయర్స్ తో కేక్ కట్ చేస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే అంటే టీమిండియా ప్లేయర్స్ ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని మోదీని కలుసుకున్న తర్వాత ఆయనతో కాసేపు మాట్లాడిన తర్వాత ముంబైకి చేరుకోనున్నారు. కాసేపట్లో రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానుంది. ఆ తర్వాత టీమిండియా బృందం ప్రత్యేక విమానంలో ముంబైకి బయలుదేరనున్నారు. ముంబైలో టీమిండియా విజయోత్సవ ర్యాలీ నిర్వహించనుంది. ఇక సాయంత్రం 5 గంటలకు నారిమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. అక్కడ కిలోమీటర్ మేర ఓపెన్ టాప్ బస్సుపై పెరేడ్ జరపనుంది. ఈ సందర్భంగా స్టేడియంలో జట్టు సభ్యులు, కోచ్, సహాయక సిబ్బందిని బీసీసీఐ సత్కరించనుంది. ఇప్పటికే ప్రకటించిన 125 కోట్ల ప్రైజ్ మనీ అందజేయనుంది. టీమిండియా ప్లేయర్స్ ఢిల్లీకి చేరుకున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితం టీమిండియా ప్లేయర్స్ ఉదయాన్నే ఢిల్లీ చేరుకున్నారు. మరి కాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. అయితే టీమిండియా ప్లేయర్స్ ను ఘనంగా స్వాగతించారు క్రీడా అభిమానులు. మరోవైపు హోటల్కు చేరుకున్నప్పుడు ఆ హోటల్ సిబ్బంది కూడా టీమిండియా ప్లేయర్స్ తో కేక్ కటింగ్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. T20 వరల్డ్ కప్ సాధించిన తర్వాత టీమిండియా మొదటిసారి ఢిల్లీకి చేరుకుంది. ప్రధాని మోదీని కలుసుకున్న తర్వాత ప్రత్యేక విమానంలో ముంబైకు చేరుకుంటారు టీమిండియా ప్లేయర్స్. ప్రస్తుతం ఆ దృశ్యాలను చూస్తూ ఉన్నాం.